నా పేరు హైమావతి. అడిగొప్పల లుంబిని పరిమిట్ నుండి వ్యవసాయం మేము చేసేది. మా ఇంటి పక్కన వాళ్ళందరూ ధ్యానానికి రా అంటే మీరు ముసలాళ్ళు చేసే ధ్యానం అంటారు, నేను రానమ్మా మీరు పోండి అన్న. అంటే ముసలాళ్ళు చేసేది కాదు, ఏమి కాదు, ధ్యానం అంతా మంచిది రా అని అన్నారు. అంటే సరేలే అని వచ్చా 2017లో. అప్పటి నుండి అప్పుడప్పుడు వస్తారు, రోజైతే రాను. ఇంకా కంటిన్యూగా మళ్ళీ 7 సంవత్సరాల నుంచి వస్తున్నా. అప్పటి నుంచి అసలు ఫస్ట్ చిన్నప్పటి నుండే శాకాహారం. అయితే మధ్యలో ఏదో పెద్దవాళ్ళు చేసిందట అలవాటు వద్దనుకున్నాం, మళ్ళీ మానేసాం. అప్పటి నుంచి ధ్యానానికి వస్తున్నా. హెల్త్ పరంగా అయితే బాగానే ఉంది. ధ్యానానికి రాకముందు నాకు అంతా హెల్త్ బాగోదు. ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుండి నాకు అంతా హెల్త్ బాగుంది. అక్కడికంటే ఆ గుడికి అని వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా పిరమిడ్లోకి వచ్చిన తర్వాత, నేను ధ్యానానికి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి ఏ గుడికి వెళదామని అనిపించట్లేదు నాకంతా ఆరోగ్యం పరంగా కూడా బాగుంది. నాకు అనేది అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది, సంవత్సరానికి వెళ్ళాల్సి వచ్చేది. అలాంటిది నేను ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి అనేది తక్కువగా వెళ్తున్నా. వెళ్ళినా కానీ నేను వేసుకోను టాబ్లెట్లు ఇట్టాంటి అనేదాన్ని. అంటే నువ్వు అంతే అంటావు, వేసుకో అన్నారు. అన్నా కానీ నేను వేసుకోలేదు. నాకు ఇంకప్పటి నుంచి హెల్త్ పరం బాగానే ఉంది. నేను ఒకసారి గుంటూరు వెళ్ళా చూపించుకుందామని. సిటీ స్కానింగ్ తీపించుకోమన్నారు నన్ను. అంటే తీపించుకోవడానికి వెళ్ళా. నేను భయపడతా వెళ్ళినప్పుడు అక్కడ అన్నారు కదా, భయపడొద్దమ్మా అన్నారు. అంటే సరేలే అని వెళ్ళిన తర్వాత పత్రి సార్ని తెలుసుకొని నేను సిటీ స్కానింగ్ బల్లా మీద పడుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంతా మ్యూజిక్లు వినపడుతున్నాయి, పత్రి సార్ మ్యూజిక్లే వినపడుతున్నాయి. నాకు ఇంకా భయం లేదు. సారే నా పక్కన ఉన్నట్టే ఉన్నాడు. నాకు ఇంకా అలాంటివి ఏం లేవు. ఒకసారి కట్టాలు వెళ్ళినప్పుడు అప్పుడు సార్ని ఎప్పుడు కలవాలా అనుకున్నా. మనకి ప్రాప్తం ఉంటే మనం వెళ్తాం సార్ దగ్గరికి, ఇలా అంటే లేదు అనుకున్నా. అయితే నేను ఒక సార్ ఉన్నాడు ఇక్కడ, నడవలేని సారు. ఆ సార్కి అనేది నేను అన్నం తీసుకెళ్ళా. మధ్యలో సార్ అనేది కారు వేసుకొని పత్రి సార్ అనేది దారిలో కనపడి సేకండి ఇచ్చిండు. నాకు సాలు అనుకున్నా, నాకు ధన్యం అయిపోయింది అనుకున్నా. ఇంకా ఒకరోజు సారు వెళ్ళిన తర్వాత నేను అనేది పిరమిడ్లోకి వచ్చి ఇక్కడ సార్ లేడు అని ఏడుస్తున్నా పడుకొని. ఇక్కడ సార్ వచ్చి నేను ఎక్కడికి వెళ్ళా, మళ్ళీ ధ్యాన్మా చక్రానికి వస్తావు కదా, అక్కడ ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా మీ దగ్గరే అని చెప్పింది సారు. నాకు మెసేజ్ ఇచ్చిందట. నాకు ఇంకంతా బాగానే ఉంది. నేను అందరికీ ధ్యానం చేసుకోండి అని మా పాప వాళ్ళకి అందరికీ చెప్పేదాన్ని. చెప్తే నువ్వు చెయ్యమ్మా అనేవాళ్ళు. అయినా వద్దమ్మా మీరు కూడా చేసుకోండి, అందరు శాకాహారులుగా ఉండండి అని మా అల్లుళ్ళకి కానీ మా పిల్లలకు కానీ అందరికీ బాగా చెప్పేదాన్ని. చెప్తుంటే వాళ్ళు నువ్వు చేసిన తర్వాత మేము చేస్తాం అనేవాళ్ళు. అంటే లేదమ్మా మీరు కూడా చేయాలంటే మా పాప వాళ్ళిద్దరు కూడా ధ్యానానికి వస్తారు, శాకాహారులు అయినరు వాళ్ళు కూడా. ఇంకా అంతా బాగానే ఉంది నా హెల్త్ పరం అంతా కూడా. మేము ఎప్పుడూ వ్యవసాయం చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇక్కడ మేము అమాసగా పున్నానికి అలాంటప్పుడు క్లాసులు పెట్టుకుంటుండేవాళ్ళం. లుంబిని పిరమిడ్ అడిగొప్పల క్లాసులు పెడతా ఉండేవాళ్ళం. అందరం ఇక్కడే కలిసి వంట చేసుకుంటా ఉండేవాళ్ళం. వచ్చిన సార్లకి అంతా బాగా భోజనం అవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళం. అందరం బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇక్కడ బాగుండేది. ఇక్కడ అంతా వచ్చిన సార్లకు కూడా బాగా మేము ఇక్కడ ఎట్టుంటది ఏంది అని అడిగితే కూడా బాగుంటదమ్మా ఇక్కడ అని చెప్పేవాళ్ళు. వచ్చిన సార్లు కూడా మేమంతా కూడా కలిసిమెలిసి పిరమిడ్లు ఇవన్నీ చూసి ఎక్కడికైనా ర్యాలీలకి వెళ్తుండే వాళ్ళం. పక్క ఊర్లకు కూడా శాకాహార ర్యాలీలకి వెళ్తా ఉంటాం. మాకు బాగానే ఉంది హెల్త్ పరంగా. పిఎన్సి వాళ్ళకి నమస్కారం. బ్రహ్మశ్రీ పత్రి మేడం గారికి, స్వర్ణ మేడం గారికి నమస్కారం. మా ఊరు అడిగొప్పల. నా పేరు సౌందర్య. మా ఊర్లో లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. నేను మా అమ్మ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. మా అమ్మ రోజు వచ్చి ధ్యానం చేయండి అంటే నేను ధ్యానం పట్టించుకోలేదు. మా అమ్మ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఈ ధ్యానం అంటే నాకు చాలా ఇష్టం. ధ్యానంలో ఇంకా ఏదో చేయాలి, ఏదో ఉంది తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి.
తపన పడుతూ ఉంటాను. ఇంకా ఏముంది ఈ ధ్యానంలో, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. నేను మునిబాబు సార్ వచ్చిండు మాకు ఒకసారి. మునిబాబు సార్ వచ్చినప్పుడు నాకు తిరుపతమ్మ స్వామి అంటే చాలా ఇష్టం. వారం 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 వెళ్తాను. ఆయన వచ్చినప్పుడు బాగా వారం రోజులు ధ్యానం చేయించిండు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ధ్యానం, దేవుడు అంటే ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు కదా, మనం ఎక్కడికో పోయేది ఎందుకు, మనం ఇక్కడే ఉన్నాడు, మనలో మనమే ఉన్నాడు కదా, ధ్యానం చేసుకుంటా మనలో మనం దేవుణ్ణి చూసుకోవచ్చు కదా అని అనిపించింది. అప్పుడు ఆయన వచ్చినప్పుడు నాకు కొంచెం బాగుంది. జూమ్ క్లాసులు పెట్టి ఆయనకు అనుభవాలు చెప్పుకోవటం, సార్ నాకు ఈ అనుభవం వచ్చింది, నాకు అనుభవం వచ్చింది, నేను తిరుపతమ్మ దగ్గరికి పోవట్లేదు, అంత ఇష్టపడి కూడా నేను ఇక్కడే ఉన్నా కదా, నీలోనే ఉన్నా కదా అని తెలుసుకున్నాను. నేను ఇక్కడ మా ఊర్లో అడిగప్పలో లుంబిని పిరమిడ్లో క్లాసులు చెప్పటం, క్లాసులు వినటం, ఇక్కడికి వచ్చినప్పుడు వర్క్ చేయటం అంతా నాకు బాగా నచ్చింది. కర్తాలు వెళ్ళాను. కర్తాల అలాంటి ప్లేస్ నేను ఎక్కడా చూడలేదు. ఎంత బాగుందో, ఐకమత్యంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అది మహాచక్రం అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మంచి అద్భుతమైన పేరు పెట్టారు దానికి. మేము కర్తాల్లో ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ ప్లేసు. ధ్యానం చేసుకోవడానికి కానీ, ఆ అన్నం తినడం కానీ, ఆ అన్నం మెతుకులు వేస్ట్ చేయటం కానీ, ప్రతి ఒక్కటి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ ప్లేట్ల దగ్గర అన్నం మెతుకులు వేస్ట్ చేయకుండా ఉండటం చాలా బాగుంది. నా ఆరోగ్యపరంగా కానీ బాగుంది. మా ఇంటి దగ్గర ఒక నామనక్క అయింది. మా ఆయనకి దెబ్బ తగిలినప్పుడు మీ ఇంట్లో 3 రోజులు క్లాస్ పెడతాను నేను అని అన్నది. సరే పెట్టు అని అంటే, సరే పెట్టు అక్క అని అన్నాను. వాళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చి మా ఇంట్లో క్లాస్ పెట్టిండ్రు 3 రోజులు. మా అమ్మ, మా అత్త, నేను, మా ఆయన వాళ్ళిద్దరూ ధ్యానం చేశాము. మా ఆయన ఎంత చేసినా కానీ ఇన్ఫెక్షన్ పోయింది కూడా. ఆ ధ్యానంలో 1 గంట కూర్చున్న తర్వాత ఇన్ఫెక్షన్ మొత్తం దాని అయితే అదే కారిపోయింది. అంత బాగుంది ధ్యానం. కానీ ధ్యానంలో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తగ్గించుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ పిఎంసి ఛానల్ వారికి.